సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్లేదు బాగుందండి. ఏ విధంగా ఉంది? క్లీన్ అండ్ నీట్నెస్ గతంలో చూస్తే మార్పు ఏమైనా కనబడ్డదా? కనిపించింది. ఏ విధమైన మార్పు? మార్పు అంటే ట్రాఫిక్ అది కంట్రోల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రోడ్స్ అవి జీవీఎంసీ ఇవన్నీ కూడా రోడ్స్ అవి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగానే ఉంది. ప్రజెంట్ అయితే అంతా ఓకే. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు. హౌ యూ ఫీల్? సో ఫీలింగ్ అంటే బాగానే ఉంది. ప్రజెంట్ ఇంకా ముందు ఇంకా చాలా టైం ఉంది కదా. గతంలో 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు అమరావతిగా. ఇప్పుడు కంపెనీలు కానీ నిరుద్యోగ సమస్య కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు? రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జాబ్ పర్పస్ ఎవరు లేని అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అని. అది గవర్నమెంట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు ఎట్లా ఉందంట రైట్ మినిస్టర్? బాగానే ఉందంట. అంత అతని మాటల్లో మనం చెప్పలేము, ఎందుకంటే అతను చేసే పని అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారే తప్ప అతను స్వార్థంగా ఏమి అయితే మటుకు ఏం చేయట్లేదు. ఇప్పుడు గతంలోని మందు షాపుల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఏమి ఉండేవి కావు. డబ్బులు ఇస్తేనే అప్పుడు ఎట్లా ఉండేది? కుంభకోణం జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి, స్కామ్ కూడా జరిగిందని. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడంతా ఈ డిజిటల్ అకౌంట్స్ అవి లేకపోవడం వల్ల సో అప్పుల్లో కొద్దిగా ఇవన్నీ వచ్చాయి మాటలు. ఇప్పుడైతే అలాంటివి లేవు, అంతా కరెక్ట్గానే వెళ్తున్నాయి. ఇప్పుడు కల్తీ కూడా చాలా జరిగింది, చాలా అనారోగ్యం పాలయ్యారు, చాలా మంది చనిపోయారని కూడా వార్తలు వచ్చాయి. గతంలో జరిగాయి, ఇప్పుడైతే మరి ప్రజెంట్ అయితే ఏం లేదు. ఎట్లా ఉండేది సార్ మద్యం కానీ? ఎలా ఉండేది? చాలా మంది అయితే ఈ మధ్య వల్ల చాలా మంది ఎక్స్పైర్ అయిపోయారు, లేనిపోని హెల్త్ ఇష్యూస్ వల్ల, అట్ల వల్ల, కల్తీ మందు వల్ల. సో దానివల్ల ఆ బ్రాండ్ ఒకటే బ్రాండ్, అన్ని రకాల బ్రాండ్లు అన్ని కలిపి ఒకే బ్రాండ్లో మెయింటైన్ చేసేవారు. సో దానివల్ల అయితే మటుకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి. ఎట్లా ఉంది సార్ కూటమి వచ్చింది? బాగుందండి. ఇప్పుడు అన్ని టోటల్గా అయితే కూటమి పరిపాలన బాగుంది, అంత బాగుంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? ఎట్లా? చాలా బాగుందండి. ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు రోడ్లన్నీ కొన్ని ప్యాచ్ వర్క్స్ అవన్నీ చేశారు, మొత్తం అంతా ఇప్పుడు బాగుంది. ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది. సో చాలా బాగుందండి పరిపాలన. అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్. ఎందుకంటే ఇంతకు ముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 3 క్యాపిటల్స్ అని అది ఇదని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పునఃప్రారంభం చేసి సో కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి సో అదంతా మొత్తం మళ్ళీ జరిగితే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాను. మళ్ళీ సార్ ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ విషయంలో వస్తే లిక్కర్ స్కామ్ చాలా జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే అప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్ కి అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎక్కడికి దారి మళ్లించాలో దారి మళ్లించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను. అయితే ఈ కూటమి పరిపాలనలో అభివృద్ధి జరిగి ప్రతి పరిశ్రమలో వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆయన విజనరీ లీడరు అండ్ నాకు ఖచ్చితంగా అతని మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవం ఎప్పుడు మ్యాటర్. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరే, ఆయన వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి సైబర్ సిటీ వచ్చింది. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ రుషికొండ దగ్గర సేమ్ అలాంటి టెక్ పార్క్ లాస్ట్ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి. తర్వాత అది ఆగిపోయింది ఈయన వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తారు ఖచ్చితంగా. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రజెంట్ అయితే జనాల దృష్టిలో బాగానే ఉందండి. అన్ని రకాలుగా కూడా మరి రోడ్లు అయితే డెవలప్మెంట్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు సిటీలో కూడా గతంలోనైతే చాలా గతుకులు గోతులు ఉండి మొత్తం బళ్ళు తాలూకా వెహికల్స్ అన్ని కూడా చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఉన్న పరిస్థితుల్లోనైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందండి. రోడ్ల పరిస్థితి అయితే బాగానే ఉంది. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ చాలా జరిగింది, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా జరిగేది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? అంటే ప్రజలు అనుకోవడం ఏంటంటే మరి ఇదివరకు మీద అయితే ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం అది దొరుకుతుంది. ఇదివరకు ఏంటంటే ఎక్కడ వెళ్ళని బ్రాండ్లు అన్నీ ఉండేవి, ఇప్పుడు అలా కాకుండానే అన్ని రకాలుగా మద్యం అందుబాటులో ఉందని చెప్పి అనుకోవడం అయితే తెలుసు నాకు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అమరావతి రాజధాని అయితే మంచి శుభవార్త అదే. ఎందుకంటే ఇప్పుడు గతం ఒక 5 సంవత్సరాలు మనకి అనవసరంగా పోయింది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు మరి 10 సంవత్సరాలుగా ఉండేలాగా ఉంటే ఈ పాటికి రాజధాని ఒక గుర్తింపు ఉంచను. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పిల్లలందరికీ ఉద్యోగాల అవకాశాలు మెయిన్ కారణం కనుక
మరి దాని మీద వలస వెళ్లే పరిస్థితి లేకపోయింది ఈ రోజు. ఇప్పుడు కూడా చాలా మంది వారు వలస వెళ్ళిపోవడం, మరి తల్లిదండ్రులు వదిలేసి అటువంటి పరిస్థితి అయితే మరి ఉంది. మరి ఇంకా భవిష్యత్తులో మరి అలాంటి పరిణామాలు ఇక ఉండకుండా మరి అదే కానీ అమరావతిలోని పూర్తి రాజధాని నిర్మాణం అయితే మరి కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే మన ఆంధ్రాలోనే ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. సార్ ఇప్పుడు చూసినట్లయితే అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం సౌకర్యం ఉంది, ఎట్లా ఉపయోగపడుతుంది సార్? అన్నా క్యాంటీన్ అయితే ప్రజెంట్ అయితే చాలా మంది దాన్ని ఉపయోగించుకున్నారు. అంటే ఆర్థికంగా లేని వాళ్ళు కూడా అందరూ ఉపయోగించుకున్నారు దాన్ని. నేనైతే చాలా మటుకు హైవేలో చూస్తానని కూడా అన్నా క్యాంటీన్ లో భోజనం చేసే పరిస్థితి అయితే ఉంది ఈ రోజు. మరి చాలా మంది దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేబర్ అనేవాడికి ప్రజెంట్ ఏంటంటే తెల్లవారు లెగ్గానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి క్యారేజ్ అయినా అవ్వకపోయినా సరే ఒక ధైర్యం ఏంటంటే మాకు భోజనం దొరుకుతుంది అని ఒక భరోసా మీద ఏంటంటే చాలా మంది ఏంటంటే క్యారేజ్ పట్టుకొచ్చినా పట్టురాపోయినా సరే మరి ఇది భరోసా కనుక మరి అన్నా క్యాంటీన్ అందరికీ ఉపయోగపడుతుందని నా ఆలోచన. సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్, డెవలప్మెంట్ విషయంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ? సార్ గతంలోనైతే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన వల్లే కదా మరి హైదరాబాద్ ఈరోజు అంతా మరి ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యి మరి ఆ రాష్ట్రానికి అదే మెయిన్ ఎకనామిక్ వనరు అయితే అయ్యింది. మరి అదే రకంగా మరి ఆయన ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానీ ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ కూడా మరి అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన ఆర్థికవేత్త కనుక మరి ప్రతిదీ కూడా ఆయనకి అవగాహన ఉంది కనుక మరి మెయిన్ భవిష్యత్తు ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. మరి ఈ రకంగా మరి ఆయనే మరి ఇంకొక 10 సంవత్సరాలు కానీ పరిపాలించేటట్టయితే కంపల్సరీ మరి అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు మెరుగుపడతాయని ఒక ఆలోచన అయితే ఉంది.